సీనియర్ గాయకులకు సంగీత దర్శకులకు బాలు గారు ఇచ్చిన గౌరవం ఆయన వినమ్రత తార్కాణం. ఈ తరం గాయకులు, సంగీత దర్శకులు, కళాకారులు వారి సంస్కారాన్ని ఆదర్శనీయంగా తీసుకోవాలి. శ్రీ బాలు గారు కేవలం గాయకుడు మాత్రమే కాదు, గతానికి భవిష్యత్తుకు మధ్య వర్తమాన స్వరాల సారథి, సంస్కార వారధి. అలాంటి వ్యక్తుల పుట్టుక మాత్రం చారిత్రాత్మకంగా ఉంటుంది. వారు మన మధ్య లేకున్నా పాటల రూపంలో జీవించే ఉంటారు, తమ గల మాధుర్యాన్ని పంచుతూనే ఉంటారు. శ్రీ బాలు గారి పాటనే కాకుండా మన సంస్కృతి సంప్రదాయాలను కూడా గౌరవించి వారి మాటను కూడా యువత అందిపుచ్చుకోవాలని చెప్పి నేను ఆకాంక్షిస్తున్నాను. మన మాట, మన పాట, మన ఆట, మన భాష, మన యాస, మన గోస, మన కట్టు, మన బొట్టు, ఇవన్నీ కూడా మనమే వీటిని ప్రోత్సహించుకొని కాపాడుకోవాలా. పరభ్యాస వ్యామోహానికి దయచకూడదు. నేను అనుకుంటుంటాను, ఈ ప్రభాకరయ్య నెల్లూరుకి అద్భుతమైన కేంద్రాన్ని అందించాడు. దాని పేరు విపిఆర్ కాకుండా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అని పూర్తి పేరుతో పిలిస్తే బాగుంటుంది ఎవరినైనా కూడా. నేను చూస్తుంటాను విపిఆర్, అటు చూస్తున్నాను సిపిఆర్, కేఎస్ఆర్, బిఎస్ఆర్, ఏది అంతా నాకు అర్థం కాదు. అదేమంటే ఎస్ఆర్ అనేది దేనికైనా. ఈ పాశ్చాత్య వ్యామోహం, ఇంగ్లీష్ భాషా వ్యామోహం, పరభాషా వ్యామోహాన్ని వదిలిపెట్టి అందరం తెలుగులో గౌరవించుకోవాలి. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, నేను ఉపరాష్ట్రపతి అయితే కొందరు వచ్చి అడిగారు, సార్ మీరు ఉపరాష్ట్రపతి అయ్యారు, వాట్ అబౌట్ డ్రెస్ అని. ఏమైందన్నా నేను, అదే సార్ ఇప్పుడు ఉపరాష్ట్రపతి అయ్యారు కదా డ్రెస్ ఏందనండి. నేను ఇదే పల్లెటూరు పంచికట్టు, అదే తెర చొక్కా వేసుకొని తిరుగుతూ ఉంటానయ్యా, చేంజ్ ఆఫ్ అడ్రస్, నో చేంజ్ ఆఫ్ డ్రెస్ అని చెప్పాను వాళ్ళకి. ఎక్కడికి పోయినా మన భాషలో మనం మాట్లాడితే అందరికీ అర్థమవుతుంది, అర్థం కాకపోవచ్చు కొన్నిసార్లు. కానీ మన కట్టు, మన బొట్టు, మన యొక్క సాంప్రదాయాలను మనం గౌరవిస్తూ ఉంటే ఇతరులకు కూడా మనకు గౌరవం పెరుగుతుంది. చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రపంచమంతా తిరుగుతుంటాడు, అనేక విదేశ నాయకులు 10 మంది వాళ్ళని కలుస్తుంటాడు. అందరూ ముందు చేయి అందిస్తుంటారు, ఆయన నమస్కారం పెడతారు, వాళ్ళు వెంటనే వాళ్ళు నమస్కారం పెడతారు తిరిగి. ప్రధానమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి నమస్కారం పెట్టినప్పుడు వాళ్ళు కూడా నమస్కారం పెడతారు. నమస్కారమే మన సంస్కారం. ఈ విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకొని ఈ గుడ్ మార్నింగ్లు, గుడ్ ఈవినింగ్లు, గుడ్ ఆఫ్టర్నూన్లు, గుడ్ నైట్లు, బ్యాడ్ నైట్లు ఏమి వద్దు మనకి. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి ఎప్పుడైనా ఎవరైనా కనపడితే నమస్కారం. ఇందాక ప్రశాంతమ్మ చెప్తుంది, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి నమస్కారం అని చెప్పి. పద్ధతి చూడండి. ఎంపీఏ కదా ఎంత అనుకున్నా, భర్త ఇంట్లో, కానీ పబ్లిక్లో ఎంపీ, పార్లమెంట్ సభ్యులు. మనము మన సంస్కారం, మన సాంప్రదాయం, మన యొక్క భాష, మన కట్టు బొట్టు, వీటి గురించి ప్రతిసారి ఎందుకు గట్టిగా చెప్తుంటాను నేనంటే దాన్ని పాటించాలా, మన పిల్లలకు మనం నేర్పించాలా, మనం ఆ దారిలో పోయేందుకు ప్రయత్నం చేయాల్సిన అవసరం ఎంతో ఉంది. తాము చేపట్టిన కార్యక్రమాల ద్వారా శ్రీ బాలు గారు అనేక ప్రయత్నాలు చేశారు.